హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొత్త వెహికల్ కొనుక్కునే ముందు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాము. లాస్ట్లో సెకండ్ హ్యాండ్ వెహికల్స్ గురించి కూడా మాట్లాడతాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ కొత్త వెహికల్ కొనుక్కునే ముందు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాము. చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గా నేను కామెంట్స్ కూడా Q&Aలో చూసాను అనమాట. ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అంటే ఏంటి, ఆన్ రోడ్ ప్రైస్ అంటే ఏంటి, కొత్త వెహికల్ పర్చేస్ చేసేటప్పుడు ఓడోమీటర్లో 10 to 15 కిలోమీటర్స్ తిరుగుంది కాబట్టి అది కన్సిడర్ చేసుకోవచ్చా, ఇన్సూరెన్స్ అనేది షోరూంలోనే పర్చేస్ చేయాలా, బయట పర్చేస్ చేసినా మనకి వెహికల్ అయితే డెలివరీ చేస్తారా లేదా, ఇట్లా చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. మొత్తం నేను ఇక్కడ క్లియర్గా నోట్ చేసుకున్నాను. 1 by 1 అయితే మొత్తం మనం మాట్లాడుకుందాము. ఎవరైతే కొత్త వెహికల్ పర్చేస్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయింది కాబట్టి స్కిప్ చేయకుండా కొంచెం సేపు జాగ్రత్తగా వినండి. మీరు కొత్త వెహికల్ పర్చేస్ చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఫస్ట్ ఎక్స్‌షోరూమ్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వెహికల్కి సంబంధించిన బేస్ ప్రైస్ అనమాట. ఇందులో మీకు మ్యానుఫ్యాక్చర్ కాస్ట్ ఉంది కదా, అది ఇంక్లూడ్ అయ్యి ఉండిద్ది. డీలర్స్ ప్రాఫిట్ మార్జిన్ అయితే ఉండిద్ది. అలాగే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కూడా అందులోనే ఇంక్లూడ్ అయ్యి ఉండిద్ది. రీసెంట్గా 28% GST నుంచి 18%కి తగ్గించారు కదా, సో ఆ ట్యాక్స్ అనమాట. ఈ మూడు కలిపితే వచ్చిన ప్రైజే ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ దాకా మీకు అర్థమైంది కదా, ఎటువంటి కన్ఫ్యూజన్ అయితే లేదుగా. ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ అయితే వస్తుంది, బ్రో నేను వెహికల్కి సంబంధించిన ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అయితే పే చేసి వెహికల్ అయితే షోరూమ్ నుంచి తీసుకోవచ్చా అని చెప్పేసి కామెంట్స్ అయితే చేస్తారు. అది ఇల్లీగల్ బ్రో. మీకైతే వెహికల్ అయితే అలా ఏమీ ఇవ్వరు. మీరు ఇన్సూరెన్స్ అయితే పే చేయాలి, అలాగే లైఫ్ ట్యాక్స్ పే చేయాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటేనే మీకు షోరూమ్ నుంచి వెహికల్ అయితే బయటకు వస్తుంది. లైఫ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ వాటి గురించి మాట్లాడుకుందాము. ఇందాక మీకు ఎక్స్‌షోరూమ్ ప్రైస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఎక్స్‌షోరూమ్ ప్రైస్ NS 200 1,31,369 రూపాయలు ఉంది కదా. దీనికి ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్లో 12% అయితే లైఫ్ ట్యాక్స్ పే చేయాలి. ఒకసారి మీరు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి ఎక్స్‌షోరూమ్ ప్రైస్ ఇంటూ 12% వేస్తే మీకు వచ్చే అమౌంట్ అయితే ఎక్స్‌షోరూమ్ ప్రైస్కి యాడ్ చేసుకోవాలన్నమాట. 15,764 రూపాయలు అయితే వచ్చింది. సో 1,31,369 రూపాయలకి 15,764 రూపాయలు అయితే యాడ్ చేసుకోవాలి. ఈ లైఫ్ ట్యాక్స్ అనేది 15 ఇయర్స్ అయితే వ్యాలిడిటీ ఉండిద్ది. 15 ఇయర్స్ తర్వాత మీ వెహికల్ బాగుంటే మాత్రం ఖచ్చితంగా మీరు రెన్యువల్ అయితే చేసుకోవచ్చు. 5 ఇయర్స్కి రెన్యువల్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఇన్సూరెన్స్ అయితే ఖచ్చితంగా మన వెహికల్కి అయితే ఉండాలన్నమాట. ఇన్సూరెన్స్ లేకపోతే మాత్రం రిజిస్ట్రేషన్ అయితే అవ్వదు. వెహికల్ని బట్టి ఇన్సూరెన్స్ ప్రైస్ అయితే మారుతూ ఉండిద్ది. కొన్ని షోరూమ్స్లో ఇన్సూరెన్స్ అయితే వాళ్ళే ఇస్తారు. మీరు బయట ఇన్సూరెన్స్ చేయించుకోవాలంటే మాత్రం బయట చేయించుకొని షోరూమ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళ వెహికల్ అయితే మీకు డెలివరీ ఇస్తారనమాట. కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు. సో బయట అయితే మీరు ఇన్సూరెన్స్ చేసుకుంటే చాలా తక్కువ అయితే ఉండిద్ది. కానీ షోరూంలో చేయించుకోవడం వల్ల ఒక బెనిఫిట్ ఏంటంటే రేపటి రోజున ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి వెహికల్కి, షోరూమ్ వాళ్ళ దగ్గరే మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళైతే మీకు త్వరగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యేలాగా చూసుకుంటారనమాట. సో ఒక 1,000 రూపాయలు ఎక్స్ట్రా అయినా సరే షోరూంలోనే ఇన్సూరెన్స్ చేయించుకోమని చెప్తాను. ప్రస్తుతానికి నేనైతే 11,000 రూపాయలు అనుకుంటున్నాను ఇన్సూరెన్స్ అయితే NS 200కి. తర్వాత రిజిస్ట్రేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 2,000 రూపాయలు అనుకుందాము. కొన్ని చోట్ల 1,000 రూపాయలు, కొన్ని చోట్ల 1,500, కొన్ని చోట్ల 2,000 రూపాయల దాకా ఛార్జ్ చేస్తున్నారనమాట. మనమైతే ఒక 2,000 రూపీస్ అనుకుందాము. ఇవన్నీ యాడ్ చేసుకుంటే వచ్చేదే ఆన్ రోడ్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. లైఫ్ ట్యాక్స్ 12% అంటే 15 ఇయర్స్కి మీరు ఎక్స్‌షోరూమ్ ప్రైస్కి పే చేయాలన్నమాట. అదొకటి. తర్వాత 1 ఇయర్ ఫుల్, 4 ఇయర్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే పే చేయాలి. తర్వాత రిజిస్ట్రేషను, ఇవన్నీ యాడ్ చేసుకుంటే మీకు ఆన్ రోడ్ ప్రైస్ అయితే వస్తుంది. అప్పుడే మీరు వెహికల్ అయితే బయట లీగల్గా నడుపుకోవడానికి అవకాశం అయితే ఉండిద్ది అనమాట. ఇంకోటి ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, వెహికల్తో పాటు యాక్సెసరీస్ వస్తాయి కదా, వాటికి మీరు ఎక్స్ట్రా అమౌంట్ అయితే పే చేసి వెహికల్ అయితే డెలివరీ తీసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఏదైనా స్కూటీ పర్చేస్ చేశారనుకోండి, దానికి సేఫ్టీ రాడ్స్ అయితే వస్తాయి, సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ అయితే వస్తాయి. కొన్ని కంపెనీస్ అయితే సైడ్ స్టాండ్ కూడా కంపెనీతో పాటు ఇవ్వట్లేదు అనమాట. PDAలో ఇవన్నీ మీకు బిగించేస్తారు. సో ఇవన్నీ మీరు ఎక్స్ట్రాగా పర్చేస్ చేయాల్సి ఉండిద్ది. ఇప్పుడు ప్రికాషన్స్ గురించి మాట్లాడుకుందాము. మీరు వెహికల్ పర్చేస్ చేద్దాం అని చెప్పేసి డిసైడ్ అయిపోయిన తర్వాత ఆ షోరూమ్కి అయితే వెళ్తారు కదా, ఆ షోరూమ్కి వెళ్ళినప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ ప్రికాషన్ వచ్చేటప్పటికి స్క్రాచెస్ అనమాట. అక్కడ ఒక 4-5 వెహికల్స్ ఉన్నాయనుకోండి, వాటిలో ఒక వెహికల్ అయితే చూస్ చేసుకోండి. ఆ వెహికల్ని బయటికి తీసిన తర్వాత దానికి ఏమైనా గీతలు ఉన్నాయా, డెంట్స్ ఉన్నాయా, పెయింట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, అంటే ఎక్కడైనా వెహికల్ రాసుకొని ఏమైనా పెయింట్ పోయిందా లేదా, అలాగే ఎక్కువగా వాన్లో తడిస్తే మాత్రం రస్ట్ బట్టి ఉండిద్ది అనమాట. రస్ట్ బట్టి ఉందా లేదా ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలి. వాటితో పాటు కేబుల్స్ కూడా మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. కేబుల్స్ ఎక్కడైనా లూజ్గా ఉన్నాయా, కట్ అయిపోయినాయా, ఇవన్నీ చెక్ చేసుకుంటేనే మీకు ఏ ప్రాబ్లం అయితే ఉండదో డెలివరీ తీసుకున్న తర్వాత. ఇప్పుడు ఇంజిన్కి సంబంధించిన ప్రికాషన్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఓడోమీటర్ 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ తిరిగితే మనం డెలివరీ తీసుకోవచ్చా లేదా అని చెప్పేసి. 5 to 10 కిలోమీటర్స్ తిరిగితే మాత్రం ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఎందుకంటే కంపెనీ దగ్గర నుంచి ట్రక్లో మనకి వెహికల్స్ అయితే వస్తాయి కదా, అక్కడ నుంచి వీళ్ళు షోరూమ్ దాకా అయితే వెహికల్ నడుపుకుంటూ వస్తారనమాట. సో ఓడోమీటర్ రీడింగ్ అయితే ఖచ్చితంగా 5 to 10 కిలోమీటర్స్ అయితే తిరిగి ఉండిద్ది. కొంతమందికి గోడౌన్స్ అయితే దూరంలో ఉంటాయి కాబట్టి ఒక 10 కిలోమీటర్స్ దాకా మనం
యాక్సెప్ట్ చేయొచ్చు. అంతకు మించి తిరిగిందనుకోండి మీరు యాక్సెప్ట్ చేయొద్దు. కొత్త వెహికల్ అయితే చూస్ చేసుకోండి, లేకపోతే వేరే వెహికల్ అయితే తెప్పించమని చెప్పండి వాళ్ళ దగ్గర లేకపోతే. అంతేగాని ఎక్కువ ఓడోమీటర్ రీడింగ్ ఉన్న వెహికల్ మీరు పర్చేస్ చేస్తే మాత్రం అది యూజ్డ్ వెహికల్ కింద మీరు కన్సిడర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నాకు తెలిసినంత వరకు ఓడోమీటర్ రీడింగ్ అనేది టీవీఎస్లో మీరు ఎక్కువగా చూస్తారు, బజాజ్లో చూస్తారు, సుజుకీలో చూస్తారు, హీరోలో చూస్తారు, హోండాలో చూస్తారు. సో ఈ 5 కంపెనీస్లో ఏవైతే వెహికల్స్ మీరు పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారో ఒకసారి వెహికల్ ఫైనల్ చేసుకున్న తర్వాత ఓడోమీటర్ రీడింగ్ అయితే చెక్ చేసుకోండి. 10 కిలోమీటర్స్ లోపు ఉంటే మాత్రం మీరు హ్యాపీగా ఆ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు, లేకపోతే మాత్రం వేరే వెహికల్ చూస్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే కొత్త వెహికల్ పర్చేస్ చేసేటప్పుడు ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ అయితే ఖచ్చితంగా మీరు చూసుకోవాలి. హెడ్ లైట్ వెలుగుతుందా లేదా, సిగ్నల్ లైట్స్ అనేది వెలుగుతున్నాయా లేదా, టెయిల్ లైట్ అనేది మీరు బ్రేక్ ప్రెస్ చేసినప్పుడు వెలుగుతుందా లేదా, ఆన్ చేసినప్పుడు టెయిల్ లైట్ వెలుగుతుందా లేదా, ఇవన్నీ మీరు ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. చాలా మంది లైట్స్ అయితే చెక్ చేసుకోరు. అలాగే వెహికల్ ఆన్ చేసిన తర్వాత హై బీమ్ వెలుగుతుందా లేదా కూడా చూసుకోండి. జనరల్గా లైట్ వెలుగుతుందని చెప్పి చూసుకుంటారు, కానీ హై బీమ్ వేసినప్పుడు కొంచెం దూరం అయితే పడిద్ది అనమాట లైట్ ఫోకస్ అనేది. అది కూడా వెలుగుతుందా లేదా అనేది మీరు ఖచ్చితంగా చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ డెలివరీ తీసుకోండి. నెక్స్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది టైర్స్. ఓడోమీటర్ అనేది చాలా షోరూమ్స్లో డిస్కనెక్ట్ చేసి టెస్ట్ రైడ్కి అయితే ఇస్తూ ఉంటారనమాట. మీరు ఓడోమీటర్ చూసి వెహికల్ పర్చేస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మోసపోతారు. ఓడోమీటర్ తర్వాత మీరు చెక్ చేసుకోవాల్సింది టైర్స్ అనమాట. టైర్స్ అనేది ఏమైనా అరిగిపోయినాయా లేదా అనేది మాత్రం మీరు చూసుకోండి. టైర్స్ అంతా బాగుంటే మాత్రం అప్పుడు ఆ వెహికల్ని మీరే టెస్ట్ రైడ్కి తీసుకెళ్ళండి. ఇంజిన్ పెర్ఫార్మెన్స్ బాగుందా, వైబ్రేషన్స్ వస్తున్నాయా లేదా, హై స్పీడ్ స్టెబిలిటీ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం మీరు చెక్ చేసుకున్న తర్వాత అంతా ఓకే అని అనుకుంటే అప్పుడు సేల్స్ ఎగ్జిక్యూటివ్కి చెప్పండి, సార్ ఈ వెహికల్ నాకు బాగా నచ్చింది, ఇప్పుడు ఈ వెహికల్ని మీరు పీడీఐకి అయితే తీసుకెళ్ళండి. స్కూటీ అనుకోండి, ఆ స్కూటీకి సంబంధించిన సేఫ్టీ రాడ్స్ అవి మొత్తం వేపించమని చెప్పేసి వాళ్ళకైతే ఇవ్వండి. మోటార్ సైకిల్ అయితే మాత్రం సేఫ్టీ రాడ్, మిర్రర్స్ ఇవన్నీ బిగిస్తారు కదా, దాన్ని పీడీఐ అంటారు. సో దాని దగ్గరికి వాళ్ళు తీసుకెళ్ళిపోతారనమాట. షోరూంలో పీడీఐ ప్రాసెస్ అనేది ఒక పక్కన జరుగుతూ ఉండిద్ది. మీరు ఖాళీగా ఉండకుండా షోరూమ్ లోపలికి వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మీకు ఏమన్నా ఫ్యాన్సీ నెంబర్ కావాలి అనుకుంటే వాళ్ళకి క్లియర్గా చెప్పండి, సార్ నాకు ఫ్యాన్సీ నెంబర్ కావాలి అని చెప్పేసి. ఫ్యాన్సీ నెంబర్ మీరు చెప్పలేదు అనుకోండి, వాళ్ళు నార్మల్ నెంబర్ పెట్టేస్తారు. ఒక 1 వీక్ లోపు మీకు ఏదో ఒక నెంబర్ అయితే అలాట్ అవుతుంది. మీకు ఫ్యాన్సీ నెంబర్ కావాలంటే దొరకదనమాట. ఫ్యాన్సీ నెంబర్ పెట్టుకుంటే 1 మంత్ టైం అయితే ఉండిద్ది. ఈ 1 మంత్ లోపు మీకు నచ్చిన నెంబర్ అయితే మీరు బుక్ చేసుకోవచ్చు 2200 రూపాయలు పే చేసి. సో ఇది ఒకటి మీరు మైండ్లో పెట్టుకోండి. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు టీఆర్ అయితే ఇస్తారు. టీఆర్ ఒకటి, ఇన్సూరెన్స్ ఒకటి, ఇన్వాయిస్ ఒకటి, ఈ 3 తీసుకున్న తర్వాత వెహికల్ డెలివరీ తీసుకోండి. రేపు ఇస్తాము, ఎల్లుండి ఇస్తాము అంటే మాత్రం మీకున్న వర్క్లో మీరు బిజీ అవుతారు. తర్వాత పోలీసులు పట్టుకుంటే కానీ ఈ డాక్యుమెంట్స్ అయితే గుర్తురావు అనమాట. సో ఇట్లాంటివి అయితే ఏమీ చేయొద్దు. 1 గంట కానీ 2 గంటలు కానీ లేట్ అయినా సరే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకున్న తర్వాత వెహికల్ డెలివరీ తీసుకోండి. ఇక్కడ ఒక చిన్న టిప్ అయితే ఇస్తున్నాను. 1 ఇయర్ ఫుల్, 4 ఇయర్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే గవర్నమెంట్ మ్యాండేటరీ చేసేసింది. 1 ఇయర్ దాకా మీకు ఇబ్బంది అయితే ఏమీ లేదు. మీకు మీ వెహికల్కి థర్డ్ పార్టీకి 1 ఇయర్ దాకా ఫుల్ అయితే ఉండిద్ది. తర్వాత 4 ఇయర్స్ థర్డ్ పార్టీకి అయితే ఉండిద్ది అనమాట. పొరపాటున మీరు వెళ్ళి ఎవరైనా గుద్దారనుకోండి, మీ దగ్గర నుంచి ఇన్సూరెన్స్ అయితే వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. మీ వెహికల్కి మీకు ఇన్సూరెన్స్ అయితే రాదనమాట. ఒక 1000 రూపాయల నుంచి 1500 రూపాయల మధ్యలో మీకు రెన్యువల్ అయితే ఉండిద్ది అనమాట. ఫుల్కి చేసుకోవడానికి థర్డ్ పార్టీ నుంచి ఫుల్ చేసుకోవచ్చు మీరు. ఒక 1000 రూపాయలు పోతే పోయినాయి, ఫుల్ ఇన్సూరెన్స్ అయితే చేయించుకోండి. 2nd ఇయర్కి, 3rd ఇయర్కి, 4th ఇయర్కి ఇట్లా మీరైతే రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. వెహికల్ అయితే మీరు డెలివరీ తీసుకున్నారు, హ్యాపీగా యూజ్ చేసుకుంటున్నారు. 750 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్ల మధ్యలో మీరు ఫస్ట్ సర్వీసింగ్ అయితే షోరూమ్కి రావాల్సి ఉండిద్ది 1 మంత్ లోపు. సో మీరు షోరూమ్కి వస్తారు కదా 1 మంత్ తర్వాత ఫస్ట్ సర్వీసింగ్ అయితే ఇచ్చేసేసేయండి. తర్వాత మీరు వెహికల్ పర్చేస్ చేసినప్పుడు ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఉన్నారో వాళ్ళని వెళ్ళి మీట్ అవ్వండి. సార్ నాకు టీఆర్ అయితే ఇచ్చారు, వెహికల్ పర్చేస్ చేసి 1 మంత్ అవుతుంది కాబట్టి ఇప్పుడు పిఆర్ కావాలని చెప్పేసి వాళ్ళని అడగండి. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అనమాట. నెంబర్ ప్లేట్స్ కూడా షోరూమ్కే వస్తాయి ఆంధ్రప్రదేశ్లో. నెంబర్ ప్లేట్స్ ఉంటే మాత్రం మీకు ఇచ్చేస్తారు. మీరైతే ఫిట్ చేసుకుని హ్యాపీగా వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. నెంబర్ ప్లేట్స్ ఫిట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ ఎగ్జిక్యూటివ్ని వెళ్ళి మీరు మీట్ అవ్వండి. సార్ నాకు ఆర్సీ కావాలి అని చెప్పేసి. షోరూమ్ వాళ్ళ దగ్గర ఒక యాప్ అయితే ఉండిద్ది, హెచ్ఎస్ఆర్పి అని చెప్పేసి. ఆ యాప్లో ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా మీరు నెంబర్ ప్లేట్స్ ఫిట్ చేసుకున్న తర్వాత ఆ వెహికల్ని ఫొటోస్ తీసి అప్లోడ్ చేసామనుకోండి, అప్పుడు మీకు పోర్టల్లో డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఆర్సీ కూడా వాళ్ళే డౌన్లోడ్ చేసి ఇస్తారు. మీకు పీడిఎఫ్ ఒక ఫైల్ అయితే పంపిస్తారనమాట. హ్యాపీగా అది మీ దగ్గర పెట్టుకుంటే పోలీసులు ఎప్పుడైనా ఆపితే అది చూపించవచ్చు. ఇది ఖచ్చితంగా మీరు చేసుకోవాలి. ఫస్ట్ సర్వీసింగ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఎగ్జిక్యూటివ్ని అయితే మీట్ అయ్యి ఆర్సీ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, నెంబర్ ప్లేట్స్ అయితే ఫిట్ చేసుకోండి. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఇప్పుడు యూజ్డ్ మోటార్ సైకిల్స్ గురించి మాట్లాడుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్గా NS200 తీసుకుందాము. 1,70,000 రూపాయలు దాకా ఉంది. మీరు సెకండ్ హ్యాండ్లో వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటే ఒక 70,000 రూపాయలు తీసేసినా సరే 1,00,000 రూపాయలకి మీకు NS200 అయితే వచ్చేస్తుంది. చాలా మంది 70,000 రూపాయలు తగ్గుతుంది కదా అని చెప్పేసి NS200 అయితే పర్చేస్ చేస్తారు సెకండ్ హ్యాండ్లో. నేనైతే మాత్రం మీకు సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే సజెస్ట్ చేయను. డబ్బులు మీవి, మీ ఇష్టం, మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. కానీ ఒక చిన్న టిప్ ఏంటంటే
2022 తర్వాత వచ్చిన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే BS 6.2తో మీకు ఆ ఇంజిన్స్ అయితే లభిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ఆ వెహికల్స్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రికాషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మీరు షోరూమ్కి వెళ్తారు కదా, సెకండ్ హ్యాండ్ అమ్మే వెహికల్స్ షోరూమ్కి వెళ్తారు కదా, అక్కడికి వెళ్ళినప్పుడు మీకు నచ్చిన వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన ప్రైస్ ఎంత అని అడగండి. NS 200 ఉందనుకుందాము, ₹1,00,000 చెప్పారనుకో, ఓకే 70,000 రూపాయల దాకా తగ్గుతుంది కాబట్టి ₹1,00,000కి కొనుక్కుందాం. తర్వాత ఆ వెహికల్ని ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత యాక్సిలేటర్ ఇవ్వండి. ఇంజిన్ సౌండ్ అయితే వినండి. ఇంజిన్ బాగుందా లేదా అనేది మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఒకవేళ బోర్కి వచ్చింది అనుకోండి, ఇంజిన్ సౌండ్ అయితే డిఫరెంట్గా ఉండిద్ది అనమాట. సో అదొకసారి చెక్ చేసుకోండి. ప్రైస్ ఓకే, ఇంజిన్ ఓకే. తర్వాత ఓడోమీటర్ చెక్ చేసుకోండి. ఓడోమీటర్ 10,000 తిరిగిందా, 20,000 తిరిగిందా, 30,000 తిరిగిందా, 40,000 తిరిగిందా. ఒకవేళ 40,000 కన్నా ఎక్కువ తిరిగింది అనుకోండి, ఆల్మోస్ట్ సగం లైఫ్ అయిపోయినట్టే. అంత పెట్టి మీరు ఆ వెహికల్ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ వెహికల్ కండిషన్ బాగుంది అంటే మాత్రం మీరు కొంతవరకు ప్రైస్ అయితే తగ్గించుకొని ఆ వెహికల్ అయితే తీసుకోవచ్చు. ఓడోమీటర్ రీడింగ్ కూడా పర్వాలేదు, మీరు ఓకే అనుకుంటే తర్వాత సర్వీస్ హిస్టరీ అయితే చెక్ చేసుకోండి. సర్వీస్ హిస్టరీలో ఏమన్నా యాక్సిడెంట్స్ అయినాయా లేదా, ఇంజిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా నోటీస్ చేశారా అనేది మొత్తం మీరు చెక్ చేసుకోండి. దాని తర్వాత ఇన్సూరెన్సు, ఆర్సీ, నెంబర్ ప్లేట్స్ ఈ మూడిట్లో కూడా సేమ్ నెంబర్ ఉందా లేదా, సేమ్ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఎందుకంటే ఓనర్ పేరు ఇన్సూరెన్స్లో ఉండిద్ది, ఆర్సీలో ఉండిద్ది. అలాగే మీకు 3 చోట్ల కూడా నెంబర్ సేమ్ అయితే ఉండిద్ది, వెహికల్ నెంబర్. ఇవన్నీ ప్రాపర్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. తర్వాత ఆ వెహికల్కి సంబంధించిన కంఫర్ట్ మీరు చెక్ చేసుకోవాలి. అంటే వెహికల్ మీద ఎక్కి కూర్చోవడంతో పాటు ఆ వెహికల్ని టెస్ట్ రైడ్ చేయండి. సో ఇంజిన్ సౌండ్ బాగుందా లేదా అనేది మీరు విన్నారు కదా, ఇప్పుడు రైడ్ చేస్తే ఇంజిన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఇంజిన్ స్మూత్గా ఉందా లేదా, మీ హైట్కి ఆ వెహికల్ పర్ఫెక్ట్గా సెట్ అయిందా లేదా అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. అన్ని బాగానే ఉన్నాయి, టెస్ట్ రైడ్ చేసిన తర్వాత కూడా మీకు ఆ వెహికల్ నచ్చింది అని అనుకుంటే మీరు ఆ ఓనర్ని అడగండి, సార్ ఏమన్నా వెహికల్ ప్రైస్ తగ్గుతుందా, ₹1,00,000 చెప్పారు కదా, 90,000కి ఏమైనా ఇస్తారా అని చెప్పేసి. ఖచ్చితంగా మీకు ఎంతో కొంత డిస్కౌంట్ అయితే ఇస్తారు. చెప్పిన ప్రైస్కి అయితే ఆ వెహికల్ అయితే సేల్ చేయరు. సో ఎంతో కొంత డిస్కౌంట్ తీసుకున్న తర్వాత ఆ వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయండి. దాంతోపాటు మీరు వాళ్ళని అడగాల్సింది ఏంటంటే ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అనమాట. సో వాళ్ళ పేరు మీద నుంచి మీ పేరు మీదకి మార్చడానికి వాళ్ళే మారుస్తారా, లేకపోతే మీరు డబ్బులు పెట్టి చేయించుకోవాలా. మీరు డబ్బులు పెట్టి చేయించుకోవాలనుకుంటే మళ్ళీ మీరు ఎక్స్ట్రాగా ఇన్వెస్ట్ చేయాలి. సో అదొకసారి మీరు మైండ్లో పెట్టుకోండి. వాళ్ళే ట్రాన్స్ఫర్ చేసేలాగా మొత్తం మీరు మాట్లాడుకోండి. అంతా బాగుంటే మాత్రం మీరు హ్యాపీగా సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఇక్కడ ఇంకొక టిప్ అయితే ఇస్తున్నాను. ఎవరైతే 2020కి ముందు వెహికల్స్ పర్చేస్ చేస్తున్నారో అవన్నీ కూడా BS4 వెహికల్స్ అనమాట. కార్బొరేటర్ అయితే ఉండిద్ది, మైలేజ్ అయితే వస్తుంది. ఎవరైనా సరే రిపేర్ చేస్తారు అని చెప్పేసి చాలామంది వెహికల్స్ అయితే పర్చేస్ చేస్తున్నారు. ఆ వెహికల్స్ అయితే బాగానే ఉంటాయి. కాకపోతే E20 పెట్రోల్ పోయకున్నంత వరకు బాగానే ఉంటాయి. అన్ని పెట్రోల్ బంక్స్లో E20 పెట్రోల్ అయితే వచ్చేసింది. ఆ పెట్రోల్ అనేది మీరు BS4 వెహికల్స్లో పోసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇంజిన్స్ అయితే ప్రాబ్లం వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. మీకు ఇనిషియల్గా రాకపోయినా సరే ఒక 3-4 మంత్స్ తర్వాత ఏదో ఒక రిపేర్ అయితే వస్తుంది కాబట్టి మీరు ఇంకా సెకండ్ హ్యాండ్ వెహికల్ పర్చేస్ చేసి రిపేర్ చేయించుకుంటూ కూర్చోవాలన్నమాట. మీ పనులన్నీ ఆపుకొని వెహికల్ రిపేర్ చేసుకుంటూ కూర్చుంటే మీరు చేయాల్సిన పనులు అయితే ఇంకా అక్కడే ఉండిపోతాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించుకొని ఒక వెహికల్ అయితే పర్చేస్ చేయమని చెప్తాను. నా సజెషన్ వచ్చేప్పటికి మీకు ఇందాకే చెప్పినట్టు కొత్త వెహికలే పర్చేస్ చేయమని చెప్తాను. సెకండ్ హ్యాండ్ వెహికల్స్ పర్చేస్ చేయాల్సి వస్తే మాత్రం 2022 తర్వాత ఉన్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి పర్చేస్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొత్త వెహికల్స్కి, సెకండ్ హ్యాండ్ వెహికల్స్కి మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మాత్రం ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.